హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ బ్లాగ్లో నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నా ఫోన్ ప్రాబ్లం ఇచ్చింది అనేసి. సో అది ఇంకా క్లియర్ అవ్వలేదన్నమాట. ఇంకా అలా అలా మేనేజ్ చేసుకుంటూ ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంక ఇవాళ ఏంటంటే ఆలు పరోటా అయితే చేస్తున్నాను అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఫస్ట్ ఆలుని ఉడకబెట్టేసుకొని పీల్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకొని స్మాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా అందులోకి కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా తురిమేసుకుని అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా దీన్ని స్మాష్ చేసేటప్పుడు స్పూన్తోనే చేసుకోవాలి. అలా కాకుండా మనం చేత్తో చేసుకున్నాం అనుకోండి బాగా స్మాష్ అయిపోతుంది. సో అప్పుడు మనం స్టఫింగ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని స్పూన్ తోటి కలుపుకుంటున్నాను. ఇంక ఇందులోనే కొద్దిగా సాల్టు, జీలకర్ర, కారం, పసుపు, కొద్దిగా ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే స్పూన్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామూలుగా చేతితో కలిపితే బాగా స్మాష్ అవుతుంది, కానీ స్టఫింగ్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు నాకు అలా ప్రాబ్లం అయింది, అందుకనేసి నేను ఇంకా స్పూన్తోనే కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత పరోటా చేయడానికి గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నలుగురికి సరిపడగా చేస్తున్నానండి. సో దానికి తగ్గ క్వాంటిటీలో ఒక్కొక్కరికి 2 వచ్చేలాగా పిండిని అయితే తీసుకున్నాను. ఇంక పిండిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా నా ఫోన్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను డైలీ. సో చాలా కష్టపడి బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను. యాక్చువల్గా మేము విలేజ్కి వెళ్ళే ప్లానింగ్ అయితే ఉందన్నమాట. సో అది క్లియర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత తీసుకుందాం మొబైల్ అని చెప్పారనమాట మా హస్బెండ్. సో అప్పటి వరకు మేనేజ్ అయితే చేసుకుంటున్నాను. ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడక్కడ స్లో మోషన్ అయిపోయి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అలా అవుతూ వస్తుందన్నమాట. మీరు వీడియో అంతా గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నామండి ఊరికి వెళ్ళడానికి. ఇంకా ఛార్జెస్ కూడా చూసుకోవాలి కదా, వెళ్ళడానికి రావడానికి ఇంకా ప్లానింగ్ ఉంటుంది కదా. ఇంకా అందుకని ఖర్చులన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫోన్ ఏమొద్దు, వచ్చిన తర్వాత తీసుకుందామని చెప్పారు. ఇంకా అప్పటిదాకా నేనైతే మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే పరోటాలు కాల్ చేస్తున్నానండి. మా హస్బెండ్ ఒక పక్క చేసిస్తున్నారనమాట, తొందరగా అవుతుందనేసి. సో కొంచెం టైం టేకింగ్ కదా ఆలు పరోటా అంటే, అందుకని ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా చాలా స్లో మోషన్ అయిపోయింది వీడియో, అబ్జర్వ్ చేస్తున్నారా? సో దాని అంతటా అదే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిపోవడం అలా అవుతూ వస్తుంది, ప్రాబ్లం ఇస్తూ ఉందన్నమాట. సో చాలా స్ట్రగుల్ అయ్యి వీడియో అయితే షూట్ చేసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్ని. సో ఇక్కడ కూడా చూసారా ఎలా అవుతుందో, అలా అనమాట ప్రాబ్లం అయితే ఉంది. నేను త్వరలోనే కొత్త మొబైల్ అయితే తీసుకుంటాను. సో అప్పటి వరకు కూడా నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్కి. ఇంక ఈ విధంగా పరోటాలన్నీ కూడా చేసేసి హాట్ బాక్స్లో వేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అది తినేసిన తర్వాత ఇంకా లంచ్ కోసం సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇవాళ అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ వేసి ఈ విధంగా సాంబార్ అయితే పెట్టాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా సాంబార్ ఆలు పరోటా అంటే మనకి బాసనలు ఎన్ని పడతాయో ఆలోచించవచ్చు. ఇంక ఈవినింగ్ టైంలో అనమాట ఇది వచ్చేసి. వాతావరణం చాలా బాగుందండి, క్లైమేట్ అంతా కూడా చల్లగా అయిపోయింది. వర్షం కూడా పడిందనమాట. సో వర్షానికి ముందు ఒక టేక్ అయితే తీసుకున్నాను నేను. బట్టలన్నీ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను పొద్దున్నే, అవన్నీ కూడా తీసేద్దామని అనుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో వర్షం పడే ముందు వాతావరణం ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎండలు ఎలా ఉన్నాయి కదండి. ఇంకా ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అయిపోయి మబ్బు పట్టేసి చక్కగా వర్షం పడితే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. కానీ నైట్ అంతా కురుస్తూనే ఉందండి. 9-10 వరకు కూడా తగ్గలేదు. కరెంట్ కూడా పోతూ వస్తూ ఉందన్నమాట. హైదరాబాద్లో ఏంటంటే ఎంత పెద్ద వర్షం పడ్డా పవర్ తీయడు, అలాంటిది నైట్ పవర్ తీసేసాడనమాట. ఇంకా లోపల చూడండి మా ఇల్లు ఎలా ఉందో ప్రజెంటు, చాలా చిందరవందరగా అయితే ఉంది. ఈవినింగ్ టైంలోనే పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య అయితే, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఎండ కళ్ళ ముందు ఉంటుంది, అసలు పనులు ఏమి చేయబుద్ధి కావడం లేదు. ఇంకా అందుకనే పని అంతా కూడా ఈవినింగ్ టైంలోనే చేసేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. సాయంత్రం 5 o'clock అలా స్టార్ట్ చేశాను ఈ వర్క్. ఇంట్లో పనులన్నీ చేయటం కూడా 5 గంటలకు అలా స్టార్ట్ చేశాను అనమాట. ప్రజెంట్ ఇక్కడ చూసారా మల్లెపూలు ఎలా కనిపిస్తున్నాయో. మా పాపకి పూలు కట్టి పెట్టానండి. అసలు పీకేసి ఇల్లంతా చల్లేసింది. మొన్న అలా బయటకు వెళ్తే పూలు అమ్ముతున్నారనమాట, చటాకు అలా అమ్ముతున్నారు. 2 చటాకులు తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవి కట్టేసి పాపకు పెట్టానమాట. చాలా బాగుంది. కాసేపు ఉంచుకున్న తర్వాత పీకేసి ఇల్లంతా కూడా చల్లేసింది. ఇంకా కిచెన్ చూసారు కదా, ఆలు పరాటా సాంబార్ పెడితే బాసనలు ఎన్ని ఉన్నాయో, కిచెన్ ఎలా ఉందో చూసారు కదా. ఇంకా అవన్నీ క్లీన్ చేసేది ఉందన్నమాట. ఇంక ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ ఏంటంటే పేస్ట్రీస్ తీసుకొచ్చారు బేకరీ నుంచి. ఆయన హోమ్ ట్యూషన్స్ అయితే నడుస్తున్నాయండి. ఇంకా అవి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట క్లాస్కి.
ఇంకా నేను అంశుకి ఇచ్చేసి నేను కూడా కొంచెం తినేసాను. తిన్న తర్వాత నేను వర్క్స్ చేసుకున్నాను, తను ఆడుకుంటుంది. ఇంక ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా, హాలిడే టైంలో తను మర్చిపోకుండా రాపిస్తూ ఉన్నామన్నమాట. బుక్స్లో బాగానే రాస్తుంది, నెంబర్సు, తర్వాత తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ కూడా మంచిగానే రాస్తుంది. హిందీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట వాళ్ళకి. అలా అవన్నీ కూడా మంచిగా రాస్తుంది. ఇంకా అవన్నీ కూడా సర్దేసి బెడ్ మొత్తం దులిపేస్తున్నాను. ఇల్లు మొత్తం పూలే ఉన్నాయండి. అసలు అనవసరంగా పెట్టానేమో అనిపించింది నాకైతే. ఇంకెప్పుడు పెట్టాను అసలు తనకి. కొద్దిసేపు బాగా ఇష్టంగా ఉంచుకుంది. అసలు పూలు చెరిగిపోతాయేమోనని పడుకోవడం కూడా మానేసింది. అలాంటిది కాసేపటికి మొత్తం పీకేసి చల్లుకోవడం మొదలెట్టింది. మీద ఎగరేసుకుని అలా ఆడుకుందనమాట. ఇల్లంతా చేసేసింది పూలన్నీ కూడా. ఇంక ఇక్కడ సోఫా కూడా సెట్ చేసుకుంటాను. బెడ్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత సోఫా కూడా మంచిగా మెత్తలన్నీ తీసేసి దులిపేసి నీట్గా వేసేసుకుని ఇల్లంతా కూడా ఊడ్చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఎక్కువ క్లీనింగ్ వ్లాగ్స్, కుకింగ్ ఇంకా అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఇంకా నేను లోపల వర్క్ చేసుకుంటుండగానే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ బయట వర్షం పడుతుంది. ఇంకా నేను నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. చాలా పెద్ద వర్షం పడిందనమాట. సో 10 o'clock వరకు తగ్గలేదు. ఇంకా బయట మొక్కలు అవన్నీ పెట్టాను కదండి, మట్టి అదంతా ఎగిరిపోయి బాల్కనీ అంతా మట్టి మట్టి అయిపోయింది. సో వర్షం వెళ్ళగానే 9:30, 10 ఆ టైంలోనే మొత్తం కడిగేసాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మనం లేచేసరికి ఎండిపోతుంది కదండి, మట్టి ఎక్కడికక్కడ పేరుకుపోతూ ఉంటుంది. ఇంకా అందుకని ఇంకా మేము కూడా ఏంటంటే హాలిడే అని కొంచెం లేట్గా లేవడం అలా చేస్తున్నాము. ఇంకా ఆ టైం వరకు ఎందుకనేసి వర్షం తగ్గిన తర్వాత మొత్తం అదంతా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యాను అనమాట. చాలా మట్టి వచ్చేసింది మొక్కల వల్ల, కొట్టుకెళ్ళిపోయింది అనమాట వర్షం నీళ్ళకి. అటు సైడ్ బాల్కనీ వరకు కూడా వెళ్ళిపోయింది మట్టి అంతా కూడా. ఇంకా అదంతా నీట్గా కడిగేసాను అనమాట. సో అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఫోన్ కోఆపరేట్ చేయట్లేదు కదా, మనకి స్ట్రక్ అయిపోతూ ఉంది. అది కూడా చీకటిగా ఉందన్నమాట, కొంచెం పవర్ సరిగ్గా లేదు కదా. ఇంకా అందుకనే నేనే చేసేసుకున్నాను. ఇంకా అదంతా షూట్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ ఇల్లంతా కూడా ఊకేస్తున్నాను. సో ఇటు సైడ్ డోర్ నుంచి ఆల్రెడీ కొన్ని వాటర్ అయితే లోపలికి వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు ఎక్కువ ఫోర్స్గా గాలి ఇటు సైడ్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ డోర్ నుంచి ఎంతో కొంత వాటర్ లోపలికైతే వచ్చేస్తూ ఉంటుంది. సోఫా వెనకాల నుంచి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని వాటర్ లోపలికైతే వచ్చేసింది. చెత్త కొంచెం తడిచిపోతుంది అనమాట. ఇంక ఇదంతా ఆరిన తర్వాత ఎత్తుదామని అక్కడికి తుడిచేసుకున్నాను మూలకైతే. ఇంకా బాసనలు తోముదామని అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఇల్లంతా సర్దేశాను నీట్గా. ఇంక ఇంట్లో పని అయితే అయిపోయినట్టే. కిచెన్లో బాసనలు అవన్నీ కూడా తోమాలి. ఇంకా డైలీ ఇదే రొటీన్ ఉంటుందన్నమాట ఈవినింగ్ టైంలో కూడా. సో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కంపల్సరీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం కదండి. సో పొద్దున్న ఒకసారి ఇల్లు సర్దుకుంటే మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి సర్దుకుంటూ ఉంటాం. సో ఈవినింగ్ టైంలో కూడా ఇదే రొటీన్ అనమాట. 5 o'clock నుంచి ఈ విధంగా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. లేదంటే కొంచెం మధ్యాహ్నం టైంలోనే చేసుకునేదాన్ని. ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మార్నింగ్ కుదరక నేను ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బాసలన్నీ కూడా తోమి పెట్టేసుకున్నాను. చాలా టైం పెట్టేసిందండి, చూపించడం ఈజీగా ఉంది కానీ ఇన్ని బాసలు తోమటానికి కనీసం గంటన్నర అయినా పట్టిందనమాట. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.